చక్కని అందమైన తెలుగు రాత రావాలంటే నేను చెప్పేటటువంటి ఈ స్టెప్స్ని మీరు రోజు పాటిస్తే చాలు మిత్రులారా, మీరు మంచి మార్పును చూస్తారు. అందమైన తెలుగు రాత కోసం 10 ముఖ్యమైనటువంటి నేను పాయింట్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ముందుగా సరిగ్గా కూర్చోవడం నేర్చుకోవాలి. ఓకే, అంటే శరీరం సౌకర్యంగా నిటారుగా ఉండేలా చూసుకోవాలి. పెన్నును సరైన విధంగా పట్టుకోవడం నేర్చుకోవాలి. అంటే మరీ గట్టిగా లేదా మరీ వదులుగా పట్టుకోరాదండి. అక్షరాల పరిమాణం ఒకేలా ఉండాలి. అంటే ఒక అక్షరం పెద్దగా మరొకటి చిన్నగా ఉండరాదు. గీతల మధ్య సమాన దూరాన్ని పాటించాలి. సమాన దూరం ఉండేలా చూసుకోవాలి. అంటే ప్రతి వరుస సూటిగా అంటే స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఆ విధంగా రాయాలి. తర్వాత అక్షరాల మధ్య సరైనటువంటి ఖాళీ ఇవ్వాలి. పదాలు కలిసిపోకుండా స్పష్టంగా రాయాలి. అక్షరం కూడా తగలకుండా రాయాలి. ఇంకా మనం రాసేటప్పుడు గుణింతాలను స్పష్టంగా రాయాలి. అచ్చులను హల్లులను స్పష్టంగా రాయాలి. గుణింత గుర్తులను సరైనటువంటి స్థానంలో ఉండేలా చూసుకోవాలి. ఒత్తులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు వీటిని రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. అక్షరాల ఒకదానిపైన ఒకటి పడకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. వేగం కంటే స్పష్టత ముఖ్యం. అంటే మొదట నెమ్మదిగా రాసినా ఓకే, శ్రద్ధగా రాయాలి అది కూడా. తర్వాత క్రమంగా వేగం పెంచితే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ నెమ్మదిగా రాయడం అలవాటు చేసుకోండి. మంచి చేతిరాతను మీరు చూడొచ్చు. రోజు కనీసం 15-20 నిమిషాలు మనం రాత కోసం ప్రాక్టీస్ చేయాలి. ఒకే పదాన్ని పదే పదే రాయడం కంటే చిన్న చిన్న వాక్యాలు రాయడం మంచిది. తర్వాత రాసిన దాన్ని తిరిగి చూసుకోవాలి. తప్పకుండా దీన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఏ అక్షరాలు అందంగా రావడం లేదో గుర్తించి వాటిని మీరు ప్రత్యేకంగా సాధన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత తెలుగు కాపీ రైటింగ్ బుక్స్ మీకు మార్కెట్లో దొరుకుతాయి. అక్కడ తెలుగు కాపీ రైటింగ్ బుక్స్ వాడితే కూడా మీ మంచి చేతిరాతను చూస్తారు. ఓకే, ఒక మంచి ప్రాక్టీస్ పద్ధతి చెప్తాను. అదేమిటంటే మిత్రులారా, ముందుగా వర్ణమాల ప్రాక్టీస్ చేయండి. ముందు అక్షరాలు ఆ నుండి బండిరా వరకు ప్రాక్టీస్ చేయండి. తర్వాత గుణింతాలు, తర్వాత పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్, ఇట్లా లెసన్. ఈ ఆర్డర్లో మీరు వెళ్ళండి. చక్కటి చేతిరాతను మీ సొంతం అవుతుంది. తర్వాత ఈ క్రమంలో రోజు నేను చెప్పినటువంటి ఈ క్రమం ఏదైతుందో రోజు సాధన చేస్తే తెలుగు రాత అద్భుతంగా, అందంగా, స్పష్టంగా, క్రమబద్ధంగా మారుతుంది. ఇది నా గ్యారంటీ. ఇంకోటి ముఖ్యమైనటువంటి సూత్రం ఒకటి చెప్తాను మిత్రులారా. వేగంగా రాయడం కాదండి, స్పష్టంగా, సమానంగా, అందంగా రాయడం నేర్చుకోవాలి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.